ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ మింత్రా కెరీర్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో అమెజాన్ నుంచి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు రిలీజ్ చేసిన ఓపెనింగ్ వచ్చేసి గ్లోబల్ ఆపరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్. సో ఇందులో మీకు ఉండే వర్క్ వచ్చేసి వాళ్ళు వీడియోస్ ని అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన వీడియోస్ ని మీరు వాచ్ చేసి దాంట్లో ఉన్న మిస్టేక్స్ ని రెక్టిఫై అయితే చేయాలి. సో వీడియో డ్యూరేషన్ మొత్తం 15 to 20 seconds అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ రోల్ కి వాళ్ళు 30,000 సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరు కూడా మిస్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. సో ఈ రోల్ కి కావాల్సిన కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ని చూసేద్దాం. సో మీ అందరూ లింక్ ఎక్కడని అడుగుతున్నారు కదా. యూట్యూబ్ లో మనీ మింత్రా కెరీర్ హబ్ అని టైప్ చేసినట్టయితే మీకైతే మన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఒక వీడియో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ షో మోర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేనైతే ఇందులో అప్లై లింక్ అండ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ అప్లై లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే లింక్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేనైతే దీంట్లో పార్ట్ టైం, ఫుల్ టైం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా అన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇందులో నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ప్రివ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బికాస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అండ్ వాకింగ్ డీటెయిల్స్ ఇలా అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు క్విక్ గా అప్డేట్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. సో అమెజాన్ ఈస్ హైరింగ్ ఫర్ గ్లోబల్ ఆపరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్. ఇదైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అండ్ ఇదైతే రీసెంట్ గా నౌకరీలో అయితే పోస్ట్ అయింది. అలానే ఇందులో టోటల్ గా 600 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళైతే ఎలిజిబుల్. అలానే మీకు ఎంఎస్ ఆఫీస్ మీద గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీకు గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ మీ ఫ్రెషర్ అయినా లేదు 24 months ఆఫ్ మీకు ఎనీ డొమైన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్. ఇందులో ప్రిఫర్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ మీకు స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి బోత్ రిటన్ అండ్ వర్బల్ లో. అండ్ మీకు ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అలానే ఎక్సలెంట్ డేటా అక్యురసీ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీ దగ్గర గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. మినిమం 20 MBPS అయితే ఉండాలి. అలానే మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ అయితే క్లిక్ చేయండి. మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అండ్ కంపెనీ వెబ్సైట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరైతే ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ లో మీకు కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఒకసారి క్లియర్ గా చదువుకొని మీరు అప్లై అయితే చేసేయండి. సో ఇక్కడ ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడ విన్నదని అయితే అడుగుతున్నారు. ఇందులో నుంచి మీ ఆన్సర్ అయితే చూస్ అయితే చేసేయండి సోషల్ మీడియా అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ మీ జెండర్ అయితే చూస్ చేసేయండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ ఇక్కడ మీ సిటిజన్షిప్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. ఇక్కడ వాలంటీర్ డిజబిలిటీ పర్సన్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, అయితే మీ ఆన్సర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ సిటీ, మీ స్టేట్ పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఇందులో నుంచి మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూస్ అయితే చేసేయండి. ఇక్కడ ఇంటర్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది, మీరు కూడా అప్లై అయితే చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మెన్షన్ చేసేయండి. అండ్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ టైప్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి, ఉంటే చేయండి, లేదు అంటే ఫ్రెషర్ అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, అయితే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మీ నోటీస్ పీరియడ్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ కరెంట్ ఎంప్లాయర్ కూడా మెన్షన్ చేయండి. అలానే మీ కరెంట్ మంత్లీ సాలరీ, లాస్ట్ విత్డ్రా సాలరీ కూడా మెన్షన్ అయితే చేసేయండి. అండ్ మీకు ప్రెసెంట్ ఏమైనా యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, అయితే మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మీ ఆన్సర్ అయితే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మీ ఆన్సర్ అయితే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు రిలొకేట్ ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ అని ఇక్కడ అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో ఆర్ యూ విల్లింగ్ టు బి ఇన్ ఎ జాబ్ దట్ మే రిక్వైర్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, అయితే మీ ఆన్సర్ అయితే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అని కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మీ ఆన్సర్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. ఇక్కడ ఈ ఆధార్ కార్డ్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ అని అయితే మెన్షన్ చేయండి, లేదు అంటే నో అని అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంతకు ముందు అమెజాన్ లో మేము వర్క్ చేశారని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీ ఆన్సర్ అయితే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ మీ ప్రెసెంట్ అమెజాన్ లో వర్క్ చేస్తే ఎస్ అని అయితే ఎస్, లేదంటే నో అని అయితే మెన్షన్ చేసేయండి.
నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు మీరైతే కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ కి రిలేటెడ్ గా మీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేయండి. మీ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఫోటో కూడా మీరు అప్లోడ్ అయితే చేసేయండి. ఇక్కడ ఎస్ ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేసి మీ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు మీ అప్లికేషన్ ని సబ్మిట్ చేసిన వెంటనే మీ మెయిల్ కి అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. సో మీరు అసెస్మెంట్ ని కంప్లీట్ చేసిన వెంటనే మీరు షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ గా మీకు ఇంటర్వ్యూ కోసం వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారు. సో ఇదైతే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళైతే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ లింక్ ఎక్స్పైర్ కాకుండా అప్లై అయితే చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మనీ మంత్ర కెరీర్ హబ్ ఛానల్.